సార్ అది ఇంకేం మాట్లాడుకో. రేపు నీకు జరిగే సన్మానానికి వాళ్ళని కూడా తీసుకొచ్చి మారేమని వాళ్ళ చేత చెప్పిస్తాం. సరేనా? పెట్టబోయా సంతకం. పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. అవునా? నమ్మలేకపోతున్నాను. వీడి అన్న మన అన్న మీద చెయ్యెత్తింది. తెలుసురా, నీ గర్ల్ ఫ్రెండ్ మీద చేయేస్తే నువ్వు ఊరుకుంటావా? అన్న చేసింది తప్పు. తన నా క్లోజ్ ఫ్రెండ్. ఓకే బ్రదర్స్, నేను వెళ్తాను. నువ్వు తొందరగా మాట్లాడొచ్చు. అదేంటన్నా అన్నతో గొడవపడ్డం నీ ఫ్రెండ్ అంటున్నావు? వాడు నా క్లోజ్ ఫ్రెండ్. వాడితో పాటు వెళ్ళి కమిషనర్ని నేను క్లోజ్ చేస్తా. వాడు దొరికిపోతాడు. ఫ్రెండ్ అన్నావన్నా? బొచ్చు. సార్, బ్యాన్ రద్దయిందని విన్నాను, నిజమేనా సార్? అంటే వీళ్ళందరినీ సిటీకి పంపించాలి సార్? ఓకే సార్, రేపు సాయంత్రంలాగా అందరూ సిటీలో ఉంటారు. ధనా లీలా తప్ప వాళ్ళిద్దరిని లేపేయండి. అలాగే సార్. ఒకసారి క్యాప్ తీస్తారా సార్? నీతి, న్యాయం, ధైర్యం, ధర్మానికి నువ్వే ఎగ్జాంపుల్ అనుకున్నాను. అందుకే ఇన్నేళ్లు కలిసి తిరిగినా కలిసి పెరిగినా నిన్నే ఆదర్శంగా పెట్టుకున్నాను. 30 ఏళ్ల గౌరవాన్ని 3 నిమిషాల్లో నాశనం చేసావు కదరా నీ చెత్త నాకు. మీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరు ఏడవండి. ఎందుకు ఏడవాలి? ఆయన బతుకుంటే నా కూతురికి నాకు మాత్రమే తోడుండేవారు. కానీ చనిపోయి 50 మంది మార్పుకు కారణమయ్యారు. ఆయనది చాలా గొప్ప చావు. అందుకు నేను గర్వపడుతున్నాను. దిస్ ఇస్ ఫర్ యూ. మీ టైటానిక్ షిప్ మా ఇండియన్ బాటిల్లో. యూ లైక్ ఇట్? చెప్పాను కదరా. నీ మనసు తెలుసుకుని, నీ బిహేవియర్ గమనించి, నీ అందాన్ని 1 minute సార్, నీ అందాన్ని గౌరవించి, నీ క్యారెక్టర్ పరిశీలించి. డాడీ అది లక్ష్మి, ప్రతిదానికి తప్పు చేసినట్టు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. కరెక్ట్ అని అనిపిస్తే చేసేయటమే, అంతే కదా సార్? కలిసి హ్యాపీగా బతకాలనుకున్నది వాళ్ళ ప్రేమ, కలవకపోతే చచ్చిపోవాలనుకునేది మన ప్రేమ. లక్ష్మి, ఇంకా రెడీ అవ్వలేదా? నేను రాను, నువ్వు వెళ్ళొత్తయా. అదేంటమ్మా, ఊరంతా కలిసి మీ నాన్నకు సన్మానం చేస్తుంటే నువ్వు లేకపోతే ఎలా చెప్పు? అర్థం చేసుకోవత్తయా ప్లీజ్. అర్థం చేసుకున్నానమ్మా. ఈ రోజు ఫంక్షన్ అయిన తర్వాత నేను మీ నాన్నతో మీ ఇద్దరి విషయం చెప్తాను. అంతా సెటరేట్ చేస్తాను. ఓకే? చూడు లక్ష్మి, ధనా మీద నీకున్న ప్రేమ మీ నాన్న మీద కోపంగా మారకూడదమ్మా. ఓకే బాయ్ సార్. బాయ్. నమస్తే. ధనా, మీరు ఇప్పుడు కాదు. అదేంటి సార్? మిమ్మల్ని ఇద్దరిని సిఐ డ్రాప్ చేస్తాడట. అర్థమైంది. ధనా, అర్థమైంది సార్. ధనా అది సార్, కమిషనర్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు, మీరు ఫాలో అవుతున్నారు, అంతేగా? ఇట్స్ ఓకే సార్, అంతే కదరా? పద. కమిషనర్! సార్, ఏమిటి గొడవంతా? పబ్లిక్ సార్, బ్యాన్ ఎత్తిస్తారని గొడవ చేస్తున్నారు సార్. నీలన్న రాలేదేంటి? అదేరా సంజయిత లేదు. ఏంట్రా బ్యాగ్? లెదర్ బ్యాగ్. ఎక్కువే ఎక్కువ. ప్లీజ్ ప్లీజ్ సార్, కొంచెం వెయిట్ చేయండి. నేను వచ్చేసాక ఇంకేం బాధపడతా. బాగున్నావా? వచ్చేసినాం కదా, ఎందుకు ఏడుస్తావు? నా బుజ్జి నా కన్నా. మమ్మల్ని అందరినీ కాపాడారు. మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలయ్యా. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి బాబు. ఇంకా ఎంతమంది ఉన్నప్పుడు అనుకో. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఐ మే లేట్? నో సార్. రే, ఇద్దరు పారిపోండి రా. ఎందుకు? వదిలేసాం కదా, పారిపోండి. వదిలేశారు కదా, మరి ఎందుకు పారిపోవాలి? ముందు మీరెళ్ళండి. శంభూ మహాదేవ. ఆయన ఏం ఫుల్ఫిల్ అయిందంటానికి నిదర్శనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించిన చక్ర అవార్డు. సార్, ఎలాగో షూట్ చేస్తారు. ఆ బుల్లెట్ ఏదో ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే నా చావుకి ఏదో రెస్పెక్ట్ ఉంటుంది. కానివ్వండి.
ధనా పారిపో రంగా నాకేం కాలేదు దీనికా మనం కష్టపడ్డాం. అయ్యో నన్ను చంపేదాకా వచ్చినప్పుడు నేను ఇంకేం చేయాలి? నువ్వు గెలవాలి. నాకేం పర్లేదు, చేతికే కదా తగిలింది. వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళు ధనా. ధనా నువ్వు వెళ్ళిపో, నా గురించి మర్చిపో, వెళ్ళు. మహేష్ చంద్ర వీళ్ళందరినీ ఇలా వేరు చేసి స్వచ్ఛమైన పాలలాగా కడిగిన ముత్యాల్లాగా ఇంతమందిని సమాజంలో మీ ముందర నిలపడం అనేది ఉందే, అది ఒక భగీరథ ప్రయత్నం లాంటి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ అబౌట్ హిమ్. సార్ ఇక్కడ పెద్ద ఘర్షణ జరుగుతుంది, లోపల ఉన్న పోలీసులు బయట పంపించండి సార్. ఘర్షణ అనేది చాలా పెద్ద పదం, గొడవని చెప్పు. ప్రతిసారి స్టేజీ ఎక్కినప్పుడల్లా ప్రతిపక్షాన్ని తిట్టడానికి అలవాటు పడ్డా నాకు ఈ రోజు ఒక వ్యక్తిని పొగడాలంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇతను ఇదే విధంగా సీఎం దగ్గరకు పర్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అయ్యే పనులు కావు, దీనివల్ల లేనిపోని గొడవలు వస్తాయని ఆ రోజు ఎదిరించాను. ఈ రోజు ఫీల్ అవుతున్నాను. ఆయన ఇంతటి తెలివైన ఆఫీసర్కి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి ఇంత గొప్ప పని చేయించిన సీఎం ఎంత తెలివైన వారో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. జై హింద్. సభకి నమస్కారం. మీకు వాళ్ళకి విరోధం లేదు, మీరు మారారు, మంచి వాళ్ళు అయ్యారు. మళ్ళీ మళ్ళీ చేతులు మట్టి చేసుకోకండి. సారీ సార్. గట్టిగా శిక్షిస్తేనో మారని మనిషి శిక్షణతో లొంగుతాడని నా నమ్మకం. ఇప్పుడు కమిషనర్ మహేష్ చంద్ర గారికి హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా సన్మానం. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారిని తీసుకెళ్ళిపోండి. జనానికి ఏమవకూడదు. నా మాట విను. ఏంట్రా నా మాట విను. చంపేస్తా నా కొడుకుని. ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్ గా చంపాలని నేను అనుకున్నాను రా. నీ అబ్బ అందరికీ తెలిసేలా చేశావు. నిన్ను వదలన్రా, నిన్ను వదలన్రా, నిన్ను వదలన్రా.
Don't shoot! డాడీ డాడీ సార్ మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఓకే. ఆర్ యు ఓకే? చూడండి మిస్టర్ మహేష్, డాడీ ప్లీజ్ డాడీ ఈ కథకి మంచి ముఖ్యంపు ఉండాలన్నా రక్తపు మరకం ఉండి తీరాలి. ఏంటి ఈ రోజు మీరు ఆ స్టేజ్ ఎక్కి ఆ గెలుపు మీద అనుకుంటున్నారా? మీది కాదు సార్, మా ధనాది. మేము మారిపోయాం ఆఫీసర్. ఒకప్పుడు మద్దళ్ళు మానభంగాలు చేసి బతికేవాళ్ళం. ఇక నుంచి కష్టపడాలని నిర్ణయించుకున్నాం. దానికి కారణం బందోబస్తుతో శిక్షణ ఇచ్చిన మీరు కాదండి. గడ్డి పెట్టి కష్టాల్లో ఉన్న సుఖాన్ని చెప్పేది మా ధనాయే సార్. మీ పోలీసు వాళ్ళు ఏం చేయలేరు సార్. మమ్మల్ని టచ్ కూడా చేయలేరు. మీరు మమ్మల్ని పట్టించింది ధన, అక్కడికి తీసుకెళ్లి పెట్టించగలిగింది ధన. ఈ రోజు మీ అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడేలా చేసింది ధన, మీరు కాదు సార్. షూట్ చేస్తావా? చెయ్యి. మా ముందు మా ధనాన్ని షూట్ చేస్తావా? చెయ్యి. చెయ్య. బాగా పెట్టారు. మా ధనాకి ఏం జరిగినా నెల రోజుల కిందట సిటీలో ఏం జరిగిందో అదే డబుల్ జరుగుద్ది. ఇక్కడి నుంచి ఒక్క కాకి చొక్క కూడా బయటకెళ్ళదు. ఆపండి. మీకు అర్థం కావడానికి ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఇది చెప్పడానికే నేను ఇక్కడి వరకు రావాలా? ఇది మా ఇద్దరి మధ్య పర్సనల్ ప్రాబ్లం, మీకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళండి. కాల్చండి సార్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ అతను ఏం చేయకండి డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్. మీరేం చెప్తే అదే చేస్తాను డాడీ. అతను వదిలేయండి డాడీ ప్లీజ్. మీరు సరే అనేదాకా ధన మాట అవుతాను డాడీ. వదిలేయండి డాడీ ప్లీజ్. అతను వదిలేయండి. రేయ్, మా డాడీని కొడతావా? మా డాడీని కొడతావా? మా డాడీని. నాకు అందరికన్నా నీకన్నా మా డాడీ ఎక్కువ. నువ్వు మా డాడీని కొడతావా? డాడీని కొడతావా? చూసారా, విన్నారా? నా మీద గన్ ఎత్తినప్పుడు మీ కాళ్ళు పట్టుకున్న అమ్మాయి మీ మీద చెయ్యి ఎత్తినప్పుడు నన్ను కొట్టింది. అదండి బిడ్డ మనసు. లక్ష్మి నన్ను ఇష్టపడుతుందని తెలిసిన వెంటనే ఎక్కడ తనకి మీ మీదున్న ప్రేమ తగ్గిపోతుందో అన్న భయంతో కుళ్ళుతో నన్ను ద్వేషించారు. తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించింది ఈ సృష్టిలోనే లేదు. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏవండి, ఒక అమ్మాయి ఎలాంటి వాడిని కోరుకుంటుంది? జీవితాంతం తనతో తోడుగా ఉంటాడని నమ్మిన వాడిని. లవ్ అన్న వెంటనే చీ అనకుండా మీకు ఎటువంటి వాడు కావాలో అని చెప్పండి, చిటికలో సాధిస్తాడు ఏ ప్రేమికుడైనా. మీరు చెప్పరు, మాకు తెలీదు. లవ్ అంటే ఒక పెద్ద బిల్డప్. అయినా ప్రేమను గెలిచే మార్గమా అండి ఇది? కత్తులు తుపాకులు మీ వల్ల కాదు. ప్రేమని ప్రేమతోనే గెలవాలి చెప్పి మరి ఎక్కడి నుంచో వచ్చి మీ అమ్మాయికి దగ్గరయ్యాను. మీ కళ్ళు కప్పి తను ఎక్కడికో తీసుకెళ్లి పెళ్లి చేసుకోలేనా? సార్, పెళ్ళంటే ప్రేమకి ముగింపు కాదు, ఒక కొత్త జీవితానికి ఆరంభం. అది చేసేటప్పుడు జీవితాన్నిచ్చే మీరే మాతో లేకపోతే ఎలాగా? దయచేసి ఓకే చేయండి. మీరు సరే అన్నాకే మా పెళ్ళి. అప్పటి వరకు వెయిట్ చేస్తాం. ఇవన్నీ నేను చెప్పను. పెళ్ళి అనేది 10 మంది కోసం, ప్రేమ అనేది పర్సనల్. మేమిద్దరం మనసిచ్చిన రోజునే భార్యాభర్తలు అయిపోయాం. లైఫ్ లాంగ్ అలాగే ఉంటాం. కానీ దయచేసి కట్ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి. కట్ చేసి కొద్ది పెరిగేది ప్రేమ. సారీ లక్ష్మి. ఇదంతా మీ వల్ల జరిగిందని తెలియదయ్యా. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం.
ధనా! డాడీ, no! డాడీ! డాడీ! ఆహా ఇంకా ముహూర్తం టైం అవ్వలేదా? అమ్మాయి వెయిటింగ్. రమ్మని చెప్పండి. బాబు అది నేను చెప్పాలి బాబు. అదేనండి, కొంచెం తొందరగా చెప్పండి. చాలా కాలం నుంచి వెయిటింగ్. మా పెళ్లి కూతురుని తీసుకురండి. థ్యాంక్స్ మామా. వెల్కమ్. థ్యాంక్స్ అల్లుడు. యో వెల్కమ్. సిగ్గుపడకు. కమ్. దా కూర్చో. అసలు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి పెళ్లి కూతురు తండ్రి రండి. రండి సార్. ఈ చేతో ఎలా చేయాలి చెప్పండి. పోనీ ఈ చేత్తో చేయండి. వచ్చేసాడు సార్. చివరి సీన్ వచ్చేసింది, క్లైమాక్స్. ఇప్పుడు ఎందుకండి లేనిపోని బిల్డప్? మనస్ఫూర్తిగా పెళ్లి చేసేయండి. क्या बोला? ఓ మీరు హిందీ కదా. చివరి సీన్ హే, క్లైమాక్స్ హే. లేనిపోని బిల్డప్ ఎందుకు హే? సూపర్ అల్లుడు హే. మనస్ఫూర్తిగా పెళ్లి చేయండి హే. చెయ్యి బాబు భజంత్రీడు వాయించండి. ఏంటి స్టేషన్ బయట దమ్ము కొడుతున్నావు? పని పాట లేదా? ఇంకేం పని సార్, మీరు డ్యూటీ ఎక్కక ముందే అందరినీ మార్చేశారు కదా. అది కరెక్టే. రా సరదాగా ఆ చెట్టు కింద ప్యాకెట్ ఆడతాం. అయ్యి బాబు కమిషనర్ గారు. రావయ్యా, ఆయన మావయ్య.